నమస్కారం. 7వ తరగతికి స్వాగతం. మీ అందరినీ ఈ తరగతికి ఆహ్వానిస్తున్నాను. ఒక అద్భుతమైన పాఠం కోసం ఈరోజు మీరందరూ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. ముందు జరిగిన తరగతుల్లో కాకతీయ రాజుల వంటి ధైర్యవంతులైన యుద్ధవీరులు మరియు నాయకులు వారి రాజ్యాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేసినారు, చివరిగా ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ఏ విధంగా ఓడిపోయారో మనం తెలుసుకున్నాం. అలాంటి కాలంలో విజయనగర లేక కర్ణాటక సామ్రాజ్యం అనబడే కొత్త రాజ్యాన్ని యుద్ధవీరుల కుటుంబం ఏర్పాటు చేసుకుంది. విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా పరిపాలన చేసిందో మనం తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య వివరాలు. విజయనగర పట్టణం, విజయనగర సైన్యాలు మరియు సైనిక అధికారులు, సైనిక బలగాల నాయకులు, అమర నాయకులు, కృష్ణదేవరాయ మహారాజు, ముందుగా ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. అమర నాయకులు. అమర నాయకులు విజయనగర సామ్రాజ్యంలో సైన్యాధిపతులు. అమీర్ రాకుమారుడు, సేనాధిపతి, నాయకుడు, పురుషుల కొరకు వాడే అరబిక్ భాష నుండి వచ్చిన పదం. ఇక్తాస్ ముస్లిం పాలకుల కాలంలో పన్ను వసూలుకు సంబంధించిన పద్ధతి. పురావస్తు శాస్త్రజ్ఞులు. పురావస్తు శాస్త్రజ్ఞులు భూమిలో తవ్వకాలు చేపట్టి మానవ శరీర అవశేషాల ద్వారా మానవ చరిత్రను తెలుసుకునే శాస్త్రవేత్తలు. రాయగోపురం. దేవాలయాల ముఖ్య గోపుర ద్వారాలను రాయగోపురం అంటారు. భావనా చిత్రపటం. విజయనగర సామ్రాజ్యం గురించిన వివరాలు. కర్ణాటకలోని తుంగభద్ర నదీ తీరంలో క్రీశకం 1336లో విజయనగరం ఏర్పడింది. దీని అర్థం విజయాన్ని అందించే నగరం. దీనిని హరిహరరాయలు మరియు బుక్కరాయలు అనేవారు విద్యారణ్య స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం స్థాపించారు. విజయనగర రాజులు శివరూపమైన శ్రీ విరూపాక్ష స్వామిని ఆరాధించేవారు. కుటుంబ వారసత్వం కొనసాగకపోయినప్పటికీ విజయనగర సామ్రాజ్యం 300 సంవత్సరాలకు పైగా పరిపాలన సాగించింది. సంగమ వంశం తరువాత వరుసగా సాళువ, తుళువ మరియు ఆరవీటి వంశాలు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. ఇందులో కొందరు రాజులు
కన్నడ భాష మాట్లాడేవారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు తెలుగు చాలా ముఖ్యమైందని భావించేవాడు. క్రీశకం 1489 నుండి 1520 మధ్యకాలంలో తుంగభద్ర నదికి ఉత్తర దిశలో ఉన్న బహుమని రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. శక్తివంతమైన రాజ్యాలుగా గుర్తింపబడిన బీజాపూర్ మరియు గోల్కొండలు ప్రస్తుత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలను పరిపాలించిన రాజ్యాలు. ఇరాన్ మరియు అరేబియా ప్రాంతపు నాయకులు యుద్ధాల ద్వారా వారి సామ్రాజ్యాలను ఇక్కడ వ్యాపింపచేశారు. పాలన కోసం మరియు పన్ను వసూళ్ల కోసం స్థానిక నాయకుల మద్దతు తీసుకునేవారు. విజయనగర పట్టణం. విజయనగర పట్టణం తుంగభద్ర నదికి దగ్గరగాను, పంపాదేవి మరియు శ్రీ విరూపాక్ష దేవాలయాలకు పక్కనే నిర్మింపబడింది. అబ్దుల్ రజాక్ అనే పర్యాటకుడు ఈ పట్టణానికి 7 వలయాలలో భద్రతా నిర్మాణాలు ఉన్నాయని తెలియచేశాడు. ఇందులో కొన్నింటిని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురాతన నాగరికతలు వెలికితీసే నిపుణులు కనుగొన్న వాటి ప్రకారం ఈ నగరం పుణ్య దేవాలయాలుగాను, పంట పొలాలుగాను, మధ్యలో రాజుల అంతఃపురాలు, మరియు సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలుగాను విభజించబడింది. ప్రతి ప్రాంతం పటంలో స్పష్టంగా ఉండేవి. విజయనగర సామ్రాజ్యపు సైన్యం మరియు సైనిక అధికారులు. ఈ రోజులలో జరిగే పెద్ద యుద్ధాలు మరియు బలమైన సైన్యాల పోరాటం గురించి మీరు చాలానే విని ఉంటారు. విజయనగర కాలంలో ఇవి ఏ విధంగా ఉండేవో తెలుసుకుందాం. విజయనగర కాలంలో రాజులు వారి సైన్యం కోసం అధికంగా ఖర్చు చేసేవారు. అరేబియా మరియు ఇరాన్ దేశాల నుండి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. విజయనగర్ రాజైన 2వ దేవరాయలు బలమైన సైన్యాన్ని మరియు బలిష్టమైన కోటలను కట్టించాడు. సైన్యంలో ముస్లిం వీరులు కూడా ఉండేవారు మరియు పట్టణంలో మసీదులను కూడా కట్టించాడు. వీరు కొత్త యుద్ధ వ్యూహాలతో తుపాకులు మరియు ఫిరంగులను వాడుతూ భారతదేశపు బలమైన సైన్యాలలో ఒకరిగా ఉండేవారు. సైనిక దళాల నాయకులు, అమర నాయకులు. మొత్తం రాజ్యం సైనిక అధికారుల నియంత్రణలో మరియు పరిపాలనలో ఉండేది. కృష్ణదేవరాయల పాలనా కాలంలో విజయనగరానికి సంబంధించిన వివరాలను చూద్దాం.
కృష్ణదేవరాయలకు దాదాపు 10 లక్షల సైన్యం ఉండేది. ఇందులో దాదాపు 35,000 మంది గల అశ్వ సైనిక దళం, అవసరమైనప్పుడు రాజ్యంలో ఏ ప్రతాపానికైనా వెళ్లటానికి సిద్ధంగా ఉండేవారు. ఈ ప్రాంతాలలో ఈయనకు అత్యంత శక్తివంతమైన రాజుగా గుర్తింపు ఉండేది. ఈయన రాజ్యంలోని మంచి పేరున్నవారు సైనికాధికారులుగా ఉండేవారు. వీరి ఆధీనంలోనే నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలు ఉండేవి. కొంతమంది సైనిక అధికారుల వద్ద 10 లక్షల బంగారు నాణేలు ఉంటే, కొంతమంది వద్ద 2 లక్షలు, 3 లక్షలు లేక 5 లక్షల నాణేలు ఉండేవి. రాజులు తమ వద్ద ఉన్న ధనాన్ని బట్టి తమ వద్ద ఎంతమంది సైనికులను నియమించుకోవాలో నిర్ణయించుకునేవారు. సైన్యంలో నడిచి వెళ్లే సైనికులు, గుర్రాలపై స్వారీ చేసే సైనికులు మరియు ఏనుగులపై నుండి యుద్ధం చేసే సైనికులు ఉండేవారు. ఈ సైనిక దళాలు ఎక్కడికైనా ఎప్పుడు కావాలన్నా యుద్ధానికి వెళ్లటానికి సిద్ధంగా ఉండేవి. సైనిక అధికారులు తమ వద్ద సైన్యాలను నిర్వహించుకోవడంతో పాటు రాజులకు ప్రతి సంవత్సరం కప్పం కట్టవలసి ఉండేది. ఈ విధంగా సైనిక అధికారుల వద్ద ఉన్న సైన్యమే కాక రాజు కూడా తన సొంత సైన్యాలను కలిగి ఉండి వారికి జీతాలను ఇచ్చేవారు. ఈ వివరాలను పోర్చుగీసు దేశ యాత్రికుడైన డొమింగ్ ప్లేస్ తెలియచేశాడు. సైనిక అధికారులను నాయక అని పిలిచేవారు. ఈ నాయకులు కొన్ని గ్రామాలు మరియు పట్టణాల నుండి పన్నులు వసూలు చేయడం మరియు వసూలు చేసిన నిధులను ఉపయోగించడం వంటి వాటిని నిర్వహించేవారు. వీరు తమ విధులలో వసూలు చేసిన ధనాన్ని కాపాడుకోవడానికి కావలసిన సైనికులను నియమించుకోవలసి వచ్చేది. వారు వారి ప్రాంతాలలో పాలన సాగించేవారు, తీర్పులు చెప్పేవారు మరియు శిక్షలను విధించేవారు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల పాలనలోని ఇక్తాల్ అనబడే రెవెన్యూ పనులను పోలి ఉండేవి. తెలుగు ప్రాంతాలలో అమర నాయకులు వారి వారి గ్రామాల నుండి లేక బంధువులలో నుండి సైనికులను నియమించుకునేవారు. అందువల్ల ఈ సైనికులు రాజు కంటే అమర నాయకుల పట్ల విశ్వాసపాత్రులై ఉండేవారు. బలమైన నాయకులైన సాళువ నరసింహ వంటి వారు విశాలమైన ప్రాంతాలను పాలిస్తూ కొన్నిసార్లు విజయనగర రాజులకే సవాలు విసిరేవారు. మరికొంతమంది రాజు మరణించినప్పుడు వారి నుండి అధికారాన్ని చేజిక్కించుకునేవారు. కృష్ణదేవరాయ మహారాజు క్రీస్తకం 1509 నుండి 1529 వరకు పాలించిన కృష్ణదేవరాయలు బహుమనీ సుల్తాన్లు మరియు ఒడిస్సాలోని గజపతులపై యుద్ధం చేసి గెలుపొందాడు.
ఆయన కర్ణాటక, ఆంధ్ర మరియు తమిళనాడు ప్రాంతాలలోని విప్లవాలను అణిచివేశాడు. ఈయన కృష్ణానదీ తీరం వద్ద నుండి దక్షిణ దేశాన్ని తన నియంత్రణలో పెట్టుకున్నాడు మరియు పోర్చుగీసు వారి ద్వారా నిర్వహింపబడే ఓడరేవుల నుండి సరుకుల రవాణాను చేయించేవాడు. విజయదశమి రోజున ఈ రాజు అత్యంత వైభవంగా తన సైనిక బలాన్ని ప్రదర్శించేవాడు. అలాగే రాజ్యంలోని నాయకులు మరియు ప్రముఖుల వద్ద నుండి బహుమతులు పొందేవాడు. కృష్ణదేవరాయలు తన రాజ్యంలోని దేవాలయాలలో చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు. తిరుపతి, శ్రీశైలం మరియు అహోబిలం వంటి వాటికి చాలా దానాలు చేశాడు. తాను యుద్ధాలలో గెలిచినప్పుడు లభించిన సంపదను దక్షిణ భారతదేశపు దేవాలయాలకు పంచేవాడు. విజయనగర పట్టణంలో రాయగోపురం అని పిలువబడే ద్వారాలను కట్టించి దక్షిణ భారతదేశంలో ఎల్లప్పటికీ నిలిచిపోయే చరిత్రను సృష్టించాడు. కృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించి ఆముక్తమాల్యద రచించారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది కవులుండేవారు. వారి పేర్లు అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, దూర్జటి, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, అయ్యలరాజు రామభద్రుడు, మరియు మాదయ్య గారి మల్లన్న. కృష్ణదేవరాయల తర్వాత అచ్యుత దేవరాయలు మరియు అలియ రామరాయలు విజయనగరాన్ని విస్తరించారు. అయితే క్రీస్తశకం 1565లో రక్కసి తంగడి వద్ద జరిగిన యుద్ధంలో బహుమని సుల్తాన్లు రామరాయలను ఓడించి విజయనగరాన్ని ధ్వంసం చేశారు. రాజధానిని చంద్రగిరికి మార్చడం జరిగింది. అయితే ఈ సామ్రాజ్యం పూర్వ వైభవాన్ని తిరిగి పొందలేకపోయింది. సామ్రాజ్యంలోని కొంత భాగం సుల్తానుల పాలనలోకి వెళ్ళగా కొన్ని ప్రాంతాలు కొంతమంది ముఖ్యులు మరియు నాయకుల నియంత్రణలో స్వతంత్రంగా మారాయి. ముగింపు. ఈ పాఠం ద్వారా విజయనగర రాజులు దేవాలయాలు కట్టించటంలో పేరు మోశారు మరియు తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రోత్సహించారని తెలుసుకున్నాం. విజయనగర సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత రాజ్యం సుల్తానుల పాలనలోకి వెళ్ళింది. సుల్తానుల పాలన గురించి మనం రెండో భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. ఆశ్రయ ఆకృతిని చూస్తూ ఉండండి.